హలో ఫ్రెండ్స్, అందరికీ అస్సలాము అలైకుం. నేనైతే పారల్కి అయితే పోతున్నాం. ఒక పని మీదనైతే ఒక క్లయింట్ దగ్గరికి అయితే పోతున్నాం. చూస్తారు కదా, యూడీసీ బిల్డింగ్స్ అయితే రెండు చాలా అద్భుతమైన వ్యూ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అయితే యూడీసీ బిల్డింగ్ మీద షేక్ తమీమ్ యొక్క పిక్చర్ అయితే ఉంది. ఇదైతే కేబుల్ బ్రిడ్జ్ కింది నుంచి అయితే మనం ఇప్పుడు పోతున్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే దాని పక్కనే ఒక సముద్రం కూడా ఉంది. కేబుల్ బ్రిడ్జ్ పక్కనే ఇక్కడ చూస్తారు కదా, 2 వేలు అయితే ఉన్నాయి. ఇదైతే సర్వీస్ రోడ్లకి నుంచి నేనైతే వస్తున్నా. ముంగటికి వెళ్ళేసరికి ఇక్కడ చూస్తారు కదా, ఇవన్నీ ఖర్జూరు చెట్లకైతే మొత్తం లైటింగ్ అనేది పెట్టారు. మార్నింగ్ పూట అంతగానం ఇది అనిపిస్తలేదు, కానీ నైట్ పూట మాత్రం వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తారు కదా, సింపుల్గా అసలు ట్రాఫిక్ ఏం లేకుండా ఉంది. ఇక్కడ చూస్తారు కదా, తరల్లో ఒక బ్యూటిఫుల్ మాస్క్ అనేది ఉంది, ఒక మస్జిద్ అనేది ఉంది. చూస్తారు కదా, రౌండబోర్డ్ అప్రోచ్ కాగానే రౌండబోర్డ్లోనే ఒక మస్జిద్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు రైట్ సైడ్లో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయిన మస్జిద్. వీలైతే ఒకసారి పోవచ్చు మనము అక్కడికి. ఈ రౌండబోర్డ్ చుట్టుపక్కలనైతే చాలా అంటే చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా చెట్లు అయితే పెట్టేసారు. ఇవి ఖర్జూరు చెట్లు లాంటివి ఉన్నాయి. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది. బ్యూటిఫుల్ పరల్లోని అబ్రాజ్ టవర్స్కి అయితే పోతున్నాం. ఇదైతే మెయిన్ రౌండబోర్డ్ అనుకోవచ్చు, ఫస్ట్ రౌండబోర్డ్ అంటారు దీన్ని పరల్లోని. దాని తర్వాత రైట్కి అయితే ఇక్కడ తీసుకున్న తర్వాత ఫస్ట్ రైట్ తీసుకుని ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే ఇవే అబ్రాజ్ టవర్స్ అనేవి కనబడుతున్నాయి కదా. ఇవి చాలా ఫేమస్ టవర్స్ అన్నట్టు, చాలామందికి తెలుసు. ఎక్కడున్నా అంటే అబ్రాజ్ టవర్స్ దగ్గర అంటే చాలామంది ఇక్కడికి వస్తుంటారు. నాకేమో ఒక క్లయింట్ని కలవాలని ఇక్కడ దాకానైతే వచ్చేసిన తర్వాత చూడు, వ్యూ అయితే మామూలుగానే అయితే ఉండదు. అటు సైడ్ ఏమో అటువైపు ఏమో సముద్రం, ఇటువైపు ఏమో అన్ని బిల్డింగ్స్ ఉంటాయి. ఎక్కువ మంది టూరిస్టులు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ రెసిడెన్షియల్స్లోనే స్టే చేస్తారు. చాలామంది పర్మనెంట్ రెసిడెన్షియల్స్ కూడా ఉంటారు ఇక్కడ. కొన్ని రోజుల మంది వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. చూస్తారు కదా, ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఇండ్లు, ఎందుకంటే సముద్రానికి ఆనుకొని ఉన్నాయి కాబట్టి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.